బ్యాక్ టు హెడ్లైన్ షో. సో ప్రముఖ వార్తా పత్రికలో వచ్చిన ప్రధాన వార్తల్ని చూసాం బ్రేక్ ముందు. వాటిపై విశ్లేషించడానికి మనతో ఉన్నారు మేరుగ నాగార్జున గారు వైఎస్ఆర్సీపీ, అలాగే రవిచంద్రారెడ్డి గారు ఏపీ కాంగ్రెస్ నుంచి, అద్దెపల్లి శ్రీధర్ గారు ఏపీ బీజేపీ నుంచి మనతో ఉన్నారు. సో మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్ టు హెడ్లైన్ షో. సో ముందుగా నాగార్జున గారు మీరు చెప్పండి, నిన్న చంద్రబాబు గారు మాట్లాడుతూ వేలికి ఉంగరం కూడా పెట్టుకొని నేను జోబులో డబ్బులు కూడా ఉండవు, నా మీద అవినీతి ఆరోపణలు ఇలా చేయడం చాలా బాధాకరం, అలాగే మా ఆవిడ అలాగే కొడుకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ రోజు కూడా ఇప్పటి వరకు బయటికి రాలేదు, ఇప్పుడు లోకేష్ శెట్టి రాజకీయాల్లోకి వచ్చాడు కానీ ఇంతకుముందు ఇప్పుడు కూడా వాళ్ళు రాలేదు, హెరిటేజ్లో మాకు ఈ సంవత్సరం 100 కోట్లు వస్తాయని కూడా ప్రకటించారు. బిజినెస్ పరంగా రాజకీయ పరంగా నేను ఏమి సంపాదించను, నా మీద బురద జల్లుతున్నారనే ఆవేదన కూడా వ్యక్తం చేశారు. మరి చేతికి ఉంగరం లేని మనిషి మీద మీరు ఎందుకు ఆరోపణలు చేస్తున్నారంటే మీరు ఏం చెప్తారండి? ఇది మన రాష్ట్రంలో చంద్రబాబు గారు ఇంతకుముందు ముఖ్యమంత్రిగా పనిచేశారు, ఇప్పుడు చేస్తూ ఉన్నారు. 22 నెలలు కొత్తగా మరలా ముఖ్యమంత్రి అయ్యి ఆయన రాజకీయ ప్రస్థానం ఎలా మొదలైందో రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. ఏ విధంగా ఆయన ఎన్ని ఎకరాలతో, ఎంత ఆస్తితో, ఎంత ఎసెట్స్ చూపించి వచ్చారో. 2 ఎకరాలతో వచ్చి రాజకీయ ప్రస్థానం ప్రారంభించి ఎన్టీ రామారావు గారు అల్లుడై పాపం ఆయన తర్వాత ఆ పార్టీని లాగేసుకొని ఆయన చెప్పులు వేయించేసి ఆయన మీద రాజకీయాల్లోకి వచ్చారు. వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు, మరలా ఇప్పుడు ముఖ్యమంత్రిగా వచ్చారు. అంటే ఆయన యొక్క ఆలోచన సరళి ఇప్పుడు ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందో ప్రజానేకం గమనించాలి. నా ఎసెట్స్ ఎంత, నాకు ఉంగరాలు లేవు, నేను బనియా వేసుకోవాలా, షర్ట్ వేసుకోవాలా, మంచి షర్ట్ వేసుకోవాలా, మా భార్య పిల్లలు బయటికి రావట్లా అని ఇప్పుడు చెప్పుకోవడానికి అసలు అకౌంటబిలిటీ అనేది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇప్పుడు ఎందుకు తనకు తాను భయపడి, తనకు తాను సిగ్గుపడి చెప్పుకుంటా ఉన్నాడో చంద్రబాబు గారు అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన రాజకీయ ప్రస్థానంలో మరి ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎంత అవినీతి జరుగుతూ ఉందో, ఎలాంటి జీవోలు తీసుకొని వచ్చాడో, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కమ్యూనిస్టు పార్టీలు బాబు ఖజానా గురించి ఏమి రాశారో, ఏ పుస్తకం ఏ విధంగా రాశారో, అవినీతి మయమని చెప్పేసి, మరి ఈరోజు ఆయన తీసుకొచ్చిన జీవోలు కానీ ఇసుకకి ఎంత డబ్బులు గాజేస్తూ ఉన్నారు, ఎంత వాళ్ళ అబ్బాయి చేతులు మారుతాయని చెప్పుకుంటా ఉన్నారు. ఆయన ఇచ్చినటువంటి ప్రతి జీవో ఈరోజు 2 సిఎస్లు కానీ ఒక ఫైల్ మీద సంతకం పెట్టిన వెనక పంపిస్తే హడావుడికి క్యాబినెట్లో పెట్టి దాన్ని అప్రూవల్ తీసుకుంటా ఉంటే ఎన్ని వేల కోట్ల చేతులు మారినాయో. ఇవన్నీ ఎక్కడికి వెళ్తా ఉన్నాయి? ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఇవన్నీ ఆయన ఆస్తులు, లక్షల కోట్ల రూపాయలు ఈ 22 నెలల్లో ఆయన వెనకబడి చేశాడు, కొడుకుని అడ్డం పెట్టుకుని అని చెప్పి ప్రజానీకం కోకొల్లో కూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక ఓటు కొనడానికి తెలంగాణలో ఎన్ని కోట్లు వెచ్చించాడో ప్రత్యేకంగా వీడియోలో చూసాం ఆయన మాట్లాడిన విషయాలు. అంటే ఇది ప్రజాస్వామ్యంలో జనం కళ్ళని కపోచలు అనుకుంటా ఉన్నారేమో తెలియదు కానీ ఖచ్చితంగా చంద్రబాబు గారు ఈరోజు చెప్పుకోవటానికి అతనికి ఎక్కడో ఉంది, అతను మనసులో ఉన్నది ఈ బాధను ఏదో రకంగా ప్రజలు నేను తెల్లగా ఉన్నాను, నేను చాలా బ్రహ్మాండంగా ఉన్నానని చెప్పాలని బయటకు రావటమే కానీ ప్రతి అంశంలోనూ ఆయన ఈరోజు ఇచ్చిన అనేకమైనటువంటి ప్రజాస్వామ్యానికి ప్రజలకు వ్యతిరేకమైన జీవోలు, ఆస్తులను కొనడానికి ఉపయోగపడే జీవోలు, ఈరోజు డిస్టిలరీకి ఇచ్చే జీవో కానీ, జలయజ్ఞానికి 2013లో ఉన్నటువంటి అప్పుడు కాంట్రాక్ట్ ఉంటే వాళ్ళకంటే సిమెంటును మట్టి ధర పెరిగింది, అప్పటి నుంచి తీసుకోమని. ఎవరి కోసం ఇవన్నీ అంటే 30% లాభంతో కాంట్రాక్ట్కి ఇస్తూ ఉంటే ఎంత వాళ్ళకంతా ఉన్నాయని ఆలోచించాలి. ఈరోజు చంద్రబాబు గారు ఒక ఆలోచన ధోరణియే ప్రజాస్వామ్యంలో ప్రజలను ఇరకాటంలో పెట్టే విధంగా ఉన్నాయి ప్రతి మాట. ఈరోజు అతను ఒక ఎసెట్స్ గురించి నాకు జైలుకు వంగరం లేదు, నేను ఎంతో సింపుల్గా ఉన్నానని చెప్పుకునే బదులు అతని మాటలు తొరులుతూ ఉన్నాయి. నిన్నగాక మొన్న ఎస్సీల గురించి మాట్లాడింది అతను చెప్పుకోవటానికి నొచ్చుకోవటానికి అవకాశం లేకుండా ఉంది. ఇప్పటికే త్వరపాటు పడతానే ఉన్నాడు ఆ విషయంలో. ఇంకా ప్రజానీకం ఇంకా నిన్న కూడా బ్రహ్మాండంగా ఊరు అంబేద్కర్ స్టాచ్యూలకు పాలాభిషేకం చేసి, ఎందుకంటే అతను తొరపాటుకి అతను మనసులో ఉన్న విషయాన్ని బహిర్గతంగా చెబుతా ఉన్నాడు. ఈరోజు కూడా అతని ఆస్తుల గురించి కానీ అతని యొక్క పరిపాలనలో ఎంత అవకతవకలు జరుగుతున్నాయో దాన్ని కప్పిపుచ్చుకోవటానికి ఈరోజు ఆయన ఆ విధంగా మాట్లాడేది తప్ప ఈరోజు ఈ విధంగా ప్రజలను మోసం చేయడానికి మరలా నేను పేరుగా ఉన్నాను. ఆయన ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో, ఎక్కడెక్కడ వ్యాపారాలు చేస్తున్నారో, వాళ్ళ అబ్బాయి ఎవరి ద్వారా చదువుకున్నాడో, ఎట్లా పైకి వచ్చాడో కూడా తెలియదా అండి? ఈరోజు చూస్తా ఉన్నారు. నేను పత్రికల్లో మీరు అడగలేదు దాని గురించి కూడా. ఈ ఉంగరంలో భాగంగానే మాట్లాడాడు సాక్షి ఆస్తుల కోసం. ఆయన అసలు నిజంగా న్యాయబద్ధంగా మాట్లాడితే సాక్షికి ఎవరు అటాచ్మెంట్స్ ఇచ్చారు,
దాని మీద స్టే ఉన్న విషయం తెలియదా? స్టే ఉన్న విషయాన్ని కూడా మర్చిపోయి మాట్లాడారు. శ్రీధర్ గారు మీరేమంటారు? అంటే ఆయన నిరాడంబరతకి చేతుల మీద అంటే వేలికి ఉంగరం లేకపోవడం, జేబులో పర్సు లేకపోవడమే ఒక కొలమానవానికి ఉంటే కనుక, అంటే లైఫ్ స్టైల్ చూస్తే ఈరోజు హైదరాబాద్ నుంచి విజయవాడకి, విజయవాడ నుంచి హైదరాబాద్కి స్పెషల్ ఫ్లైట్లు వాటి మీద రావాల్సిన అవసరం అయితే ఉండదు. అంటే రెండు కాంట్రడిక్టరీ వీటిని ఏ విధంగా చూస్తారంటే బీజేపీ ప్రతినిధిగా మీరు ఏం చెప్తారంటారు? నేను మాట వారు చెప్పిన దానికంటే కొన్ని ఎక్కువ విషయాలు చెప్తాను. చెప్పండి. ఎందుకంటే బీజేపీలో ఉన్నా కూడా ప్రజలకు తెలియాలి కాబట్టి. చంద్రబాబు నాయుడు గారు ఉంగరం పెట్టుకోరు అన్నది అందరికీ ఫ్యాక్ట్. ఈ రీజనబుల్ ఆనెస్ట్ చీఫ్ మినిస్టర్ కంపేర్ టు మెనీ చీఫ్ మినిస్టర్స్, అది ఒప్పుకోవాలి. రీజనబుల్ గా రీజనబుల్ అన్న కంపేర్ టు అదర్ చీఫ్ మినిస్టర్ ఈస్ రీజనబుల్లీ గుడ్ ఆనెస్ట్. లెట్ మీ కంప్లీట్. దెన్ సెకండ్ ఆస్పెక్ట్ అంటే రీజనబుల్ గా డేర్ టు డ్రీమ్, ఒక ప్లానింగ్ కానీ ఎగ్జిక్యూషన్ ఇవన్నీ. ఇప్పుడు నా వీరు చెప్పే కారణాలు కానీ ఇవన్నీ, ఆయన ఉంగరం పెట్టుకోకపోతే ఆ పక్కన ఉన్న నలుగురు బంగారం బెల్ట్లు పెట్టుకుంటున్నారు, అది ఇబ్బంది. ఇప్పుడు వాళ్ళ నలుగురు పక్కన ఉన్న నలుగురు బంగారం బెల్ట్ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ప్రభుత్వం ద్వారానే వచ్చినాయి, ఫ్యాక్ట్ అది. అంటే నేను అనేది ఏంటంటే మీరు ఉంగరం పెట్టుకోకపోయినంత మాత్రాన అది పెద్ద అప్రిషియేట్ చేసే విషయం కాదు. దట్ ఈస్ యువర్ టైప్, యువర్ వే ఆఫ్ మేనేజ్మెంట్. బట్ దానికి మేము అప్రిషియేట్ చేస్తాం. రీజనబుల్గా ఉన్నారు చీఫ్ మినిస్టర్ గారు నలుగురిని. కానీ పక్కన ఉన్న నలుగురు ఈ బంగారం బెల్ట్లు తిరుగుతామంటే ఇబ్బందిగా ఉన్నది ప్రజలకు కానీ, ఆపోజిషన్ కానీ, బీజేపీకి కానీ. ఇప్పుడు హెరిటేజ్ గురించి వారు చెప్పారు. అంటే వారికి తెలియని విషయాలు చెప్తాను. హెరిటేజ్ లాస్ట్ 1.5 yearలో ఎనార్మస్గా బెనిఫిట్ పొందింది ఇన్ ద షేర్ మార్కెట్. అది ఎనీ ప్రైవేట్ షేర్ మార్కెట్ ఈక్విటీలో ఉన్న కంపెనీలు ఏంటంటే కొంత మేనేజ్మెంట్ చేశారు. అదేవిధంగా హెరిటేజ్ కూడా మేనేజ్ చేసింది, ఫ్యాక్ట్. అంటే నేనేదో ఉట్టే మామూలుగా చెప్పట్లేదు, నాకు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ పరిచయాలు ఉన్నాయి. ఐ నో ద ఎగ్జాక్ట్ పర్సన్ హూ హెస్ మేనేజ్ ద షేర్ ఈక్విటీ అండ్ దట్ అదర్. సో అలా రిలయన్స్ చేస్తారు, ఎవరు ఏమనరు, వేరే వాళ్ళు ఎవరో చేస్తారు, ఎవరు ఏమనరు. అలాగే హెరిటేజ్ కూడా చేసింది, అది ఎవరు అనకపోయినా అది వేరే విషయం. 70 ఫిగర్స్ అంటారా? అలా అని కాదు, దట్స్ బై సెల్ అంటే ఇన్సైడర్ ట్రేడింగ్ ఆర్ వాట్ ఎవర్. సెబీకి యాక్షన్ కాకుండా కొన్ని ఆపరేట్ చేయొచ్చు, ఆ విధంగా ఆపరేట్ చేస్తుంది. ఫైనాన్షియలీ గాట్ బెనిఫిటెడ్ హెరిటేజ్. 70 stores దే ఆర్ ఓపెనింగ్ నెక్స్ట్ 6 monthsలో. 70 stores దే ఆర్ ఓపెనింగ్. దట్ ఈస్ ఆల్ ప్రైవేట్ బిజినెస్ అనేది, దాంట్లో కూడా మనం వెళ్ళవలసింది. అంటే మనం చూడవలసింది ఏంటంటే ప్రజలు కానీ ఎవరైనా కోరుకునేదంటే యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ రీజనబుల్గా ఉన్నారా లేదా. హీఈస్ రీజనబుల్. నిన్న 2 విషయాలు ఇబ్బంది కలిగింది, మాకు కూడా ఇబ్బంది కలిగింది, ఆయన ఇబ్బంది ఫేస్ చేస్తాం. ఒకటి ఎస్సీలుగా పుట్టడం అన్నది కొంచెం ఇబ్బంది కలిగింది, 1. నెంబర్ 2 నిన్న మురికివాడల్లో పుట్టడం అన్నది. బాంబేలో మురికివాడలు అంటే దారి మొత్తం ఎందుకు వస్తున్నట్టు ఒక సీఎం సీట్ లో కూర్చొని బాధితరహితంగా అంటే ఇలాంటి మాటలు వదిలేయడం అంటే సమయంలో కోల్పోతూ మాట్లాడుతుంటే అంటే ఏమవుతున్నదంటే ఆ 2 మాటలు అనకూడదు. మురికివాడల్లో ఎంతో మంది పుట్టి పెరిగారు, లేదంటే మురికివాడలు ఇప్పుడు ఏదైతే బంజారా హిల్స్ తండ, ఆ తండ, ఈ తండ, ఇవన్నీ మురికివాడలు అన్నా కూడా అవన్నీ కూడా గోల్డ్ మైన్ అయింది. మురికివాడలో పుట్టినంత మాత్రం కుసుమాలు లేవు, లేకపోతే పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు వ్యక్తులు లేరని కాదు. సగం యూనివర్సిటీలో ఉన్న పిల్లలందరూ బ్యాక్వర్డ్ ఏరియాస్ నుంచి వచ్చిన వారు. మీరు ప్రభుత్వం కానీ సరిగ్గా నడిపితే, అసలు అంబేద్కర్ గారు చెప్పారు 10 years సరిపోతుంది రిజర్వేషన్ అన్నది. అంటే అక్కడ లూప్ హోల్స్ ఎన్నో. వ్యాఖ్యల గురించి మాట్లాడదాం. అందుకే నేను అంటాను, ఏదో సిస్టంలో రాంగ్ ఉంది కాబట్టి ఈ రోజు రిజర్వేషన్ కంటిన్యూ చేస్తున్నాం. అదే సిస్టంలో రాంగ్ ఉంది కాబట్టి ఈ రోజు కూడా మురికి వాళ్ళు ఉన్నాయి. ఈ రోజు సిస్టంలో రాంగ్ ఉంది కాబట్టి ఎస్సీలు ఎస్టీలని ఒక విధంగా చూస్తున్నారు. అంటే ఈ విధంగా ఉన్నదంటే సమ్వేర్ ఇస్ రాంగ్. ఇప్పుడు అవంతా పక్కన పెట్టేసి వేరే అందుకే ఫ్లైఓవర్లు నిర్మిస్తూ పక్కన అవి మురికివాడలు కనపడకూడదని మొత్తం తీసేయడానికి ట్రై చేస్తున్నారు మురికివాడల మీద. చంద్రబాబు గారు మనం అంటే జనరల్లీ ఏంటంటే ఒక విఐపి రూట్స్ ఉంటాయండి. వైజాగ్ లో ఒక 4 విఐపి రూట్స్ ఉన్నాయి, హైదరాబాద్ లో ఒక 4 విఐపి రూట్స్ ఉన్నాయి. ఇప్పుడు సిమిలర్ గా విజయవాడకు విఐపి రూట్ అనేది మనం చూడాలి. విఐపి రూట్ లో ఉన్నప్పుడే మనకు ప్రభుత్వ స్కీమ్స్ ఉన్నాయి కదా, ఆ విధంగా వీళ్ళందరినీ కొంచెం మొబిలైజ్ చేసి అక్కడ కన్విన్స్ చేసి మార్చండి అన్నారు. అంతేగాని తప్ప నాకు కళ్ళకి కొన్ని చోట్ల కొంత విఐపీలు వచ్చినప్పుడు ఏంటంటే పరదాలు కట్టిన రోజుల కోసం అలైన్మెంట్ మార్చిన విషయం కరెక్ట్ కాదంటారా? అంటే అది క్వశ్చన్ చేయాలండి. అంటే ఇప్పుడు అపోజిషన్ లీడర్స్ క్వశ్చన్ చేశారు, అక్కడ లోకల్ గా అక్కడ వాళ్ళ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే కూడా క్వశ్చన్ చేశాడు. 150 ఇల్లు ఇదివరకు మార్చినప్పుడు ఇంకా 300 ఇల్లు మార్చడానికి ఇబ్బంది ఏమున్నది, మేము కన్విన్స్ చేస్తాము. ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు తెలుగుదేశం ఎమ్మెల్యే, అది మేము కన్విన్స్ చేసుకుంటాం, మాకు టైం ఇవ్వాలి. సీఎం గారేమో కోఆర్డినేషన్ చేయమన్నారు, మీరు ఇంత స్పీడ్గా చేస్తే ఇబ్బంది కదా అని కూడా టీడీపీ
ఎమ్మెల్యే సెడ్. అంటే ఇప్పుడు అక్కడ కోఆర్డినేషన్ లేదా, కమ్యూనికేషన్ లేదా, ప్రజలు ఇబ్బంది పెట్టకూడదు. ఇప్పుడు రోడ్డు కావాలి. ఇప్పుడు సో టీడీపీ ఎమ్మెల్యేలు కూడా అడిగారని చెప్తున్నారు. మనం ఈ మధ్య కాలంలో చూస్తున్నాం టీడీపీ ఎమ్మెల్యేలు కూడా బయటకు వచ్చి మాట్లాడుతూ ఉండడం జరిగింది. వాళ్ళ అసంతృప్తి కూడా చెబుతూ ఉన్నారు. క్యాబినెట్ లో కూడా నిన్న కొంతమంది మాట్లాడడం జరిగింది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు. ఇలా వచ్చి మాకు రావాల్సిన గ్రాంట్లు కూడా రావట్లేదు, ఇలాంటి పరిస్థితులు ఏంటి అంత ఏ విధంగా చూస్తుందండి? అంటే కాంగ్రెస్ పెద్ద ప్రామినెన్స్ గా లేదు అక్కడ ఆంధ్రప్రదేశ్లో, బట్ యు ఆర్ పార్ట్ ఆఫ్ ద పాలిటిక్స్ ఇన్ ఆంధ్ర. సో ఏం చెప్తారు మీరు అంతా చూసి? సార్, కాంగ్రెస్ ప్రామినెన్స్ గురించి మళ్ళీ మాట్లాడదాం, ఎందుకంటే అదొక పెద్ద చరిత్ర ఉన్న పార్టీ గురించి మళ్ళీ మాట్లాడదాం. మా పార్టీ గురించి ఇక్కడ ఫస్ట్ మనం తీసుకున్నట్టయితే మన అద్దెపల్లి శ్రీధర్ గారు చెప్పినా, లేకపోతే నాగార్జున గారు చెప్పినా, మీరు అడిగిన మొట్టమొదటి టాపిక్ చంద్రబాబు నాయుడు గారు ఆయన ఓన్గా నేను నిజాయితీ పరుణ్ణి, నా వేలికి ఉంగరం లేదు, చేతికి వాచ్ లేదు, కాబట్టి యూ మే యాక్సెప్ట్ దట్ నేను నిజాయితీ పరుణ్ణి. దిస్ ఇస్ ద బెస్ట్ సెటైర్ వాట్ హీ డన్ ఇన్ దిస్ ఇయర్. ఈ ఇయర్కి బెస్ట్ సెటైర్గా నిలిచిపోద్ది అనేది మా ఉద్దేశం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి అప్పుడప్పుడు ఎక్కడైనా గుమ్మడికాయలు దొంగంటే భుజాలు తడుముకున్న తీరులో ఆయన ఎక్కడైనా ఎవరైనా మనం కామెంట్ చేస్తామని సెల్ఫ్ సర్టిఫికేట్ ఇచ్చుకుంటారు. సెల్ఫ్ సర్టిఫికేట్ ఇచ్చుకున్నప్పుడు మిత్రపక్షమైన బీజేపీ ఇప్పుడు శ్రీధర్ గారు చాలా చక్కగా చెప్పారు, చాలా రీజనబుల్గా ఉంటారు. చాలా రీజనబుల్గా ఏం రీజనబుల్గా ఉన్నారు, ఏమేమి రీజనబుల్గా ఉన్నారు? పట్టిసీమ గురించి తెలుసు, లేకపోతే ఓటుకు నోట్ల కేసులో వచ్చిన డబ్బులు ఎవరియో తెలీదు, అంటే ఉంగరాలు లేకుండానే ఇవన్నీ వచ్చినాయి. కావాలంటే ఇంటికో ఉంగరం పంపిద్దాం చంద్రబాబు నాయుడు గారికి, కానీ ఇంటికో ఉంగరం పంపించినా పర్లేదు, కానీ దయచేసి అవినీతి చేయొద్దని చెప్దాం. అన్నిట్లో అవినీతి చేస్తూ ఉంగరం లేదు, వాచ్ లేదు, చొక్కా కూడా ఊళ్ళో ఇచ్చారని చెప్తే ఎవరైనా నమ్మే పరిస్థితి ఉందా? చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్స్ తో పోల్చడం కాదండి. రాబర్ట్ వాడ్రా దగ్గర నుంచి హర్యానా చీఫ్ మినిస్టర్ దగ్గర రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ ఈ రోజు మీరు ఎంత మంచి సర్టిఫికేట్ ఇచ్చారంటే మీరు ఎంత మంచి సర్టిఫికేట్ ఇచ్చారంటే మీకు ఆయన అంటే ఎంత ప్రేమ భయభక్తులు ఉన్నాయో, లేకపోతే మీరు అద్దేపల్లి శ్రీధర్ అనే మీరు బీజేపీ ప్రతినిధిగా వచ్చి మీ బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు కన్నా కూడా రీజనబుల్ సీఎం అని మీరు బీజేపీతో కంపేర్ చేయలేదు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్ ఆల్ చీఫ్ మినిస్టర్ మీరు ఎక్సలెంట్ గా ఉన్నారు, రీజనబుల్ గా లేరు, ఎక్సలెంట్ గా ఉన్నారు బీజేపీ చీఫ్ మినిస్టర్. ఇప్పుడు బీజేపీ చీఫ్ మినిస్టర్ సార్ మీరు ఎంత అభిమానులు అంటే మీరు ఎలా ఉన్నారంటే కొంతమంది మొన్న జరిగిన పునరేకీకరణలో పార్టీలు మారేటప్పుడు కొంతమందిని బీజేపీలోకి కొంతమందిని టీడీపీలోకి తీసుకోవడం జరిగింది. వన్ ఆఫ్ ద సింపథైజర్ ఐ థింక్ శ్రీధర్ గారు చాలా స్ట్రాంగ్ సపోర్టర్ గా సింపథైజర్ గా చంద్రబాబు నాయుడు గారికి గట్టి మద్దతు. ఈ వేదిక నుంచి కానీ చంద్రబాబు నాయుడు గారు చూస్తే ఇంటికి పోగానే ముందు మంచి కాఫీ టీ ఇచ్చి ఉంగరం లేని సూపర్ కవర్ చేశామని చెప్పాలి. అంతేగాదు శ్రీధర్ గారు నేననేది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి విచిత్రమైన స్టేట్మెంట్లు ఇచ్చే బదులు ఆ స్పెషల్ ఫ్లైట్ లేదో వాడడం మానేసి పొదుపు చేస్తున్న తీరుని ప్రజల ముందు ఏదో ఆమ్ ఆద్మీ పార్టీ లాగానో మరి ఇంకెవరిలాగానో ట్రైన్ ఎప్పుడు స్పెషల్ ఫ్లైట్. ఇంకొక విషయం ఇక్కడ సరదా అయిన విషయం ఇంకోటి ఉంది. ఈడ స్పెషల్ ఫ్లైట్ ఎవరిది అనుకుంటున్నారు? నవయుగ గ్రూప్ ద్వారా కొన్నారు. ఆ నవయుగ గ్రూప్ ఎవరిది? కృష్ణపట్నం పోర్ట్ వాళ్ళది. కృష్ణపట్నం పోర్ట్ బెనిఫిట్ చేయడం కోసం మా నెల్లూరుకు అల్లకేట్ అయిందా? దుగ్గరాజపట్నం పోర్ట్ స్టార్ట్ చేయట్లేదు. తవ్వుకుంటూ కాదు, ఇన్ఫాక్ట్ ఒకే ఒక పాయింట్ చెప్పి తీరాలి. ఎందుకంటే కృష్ణపట్నం వాళ్ళు మామూలుగా ఏంటంటే ఫ్లైట్ ఇస్తున్నారు కాబట్టి దుగ్గరాజపట్నం పోర్టుకి శంకుస్థాపన చేయరు. ఎందుకంటే విభజన బిల్లులో దాన్ని క్లియర్ గా ఇచ్చారు. దానికి 85% ఫండ్స్ సెంట్రల్ ఫండ్స్ అల్లకేట్ అయి ఉన్నాయి. దానికి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఉంది, అన్ని రకాల క్లియరెన్స్లు ఉన్నాయి. దానికి శంకుస్థాపన చేయడానికి మొహమాటం. ఎందుకంటే వీళ్ళు ఫ్లైట్ ఇవ్వరు. వీళ్ళకి బెనిఫిట్ చేయాలి, ప్రైవేట్ వాళ్ళకి బెనిఫిట్ చేయాలి, ప్రభుత్వ రంగ సంస్థ అయ్యే దుగ్గరాజపట్నం పోర్ట్ స్టార్ట్ చేయకూడదు. అంటే ఎంతో నిజాయితీ, అంటే ఒక ఉంగరం కూడా సంపాదించుకోకూడదు అన్న నిజాయితీ ప్రతి విషయంలో. టెంపరరీ సెక్రటరీ పైనే హెలిప్యాడ్ ఒకటి వస్తుంది, ఎక్కడ కావాలంటే అక్కడ కన్వీనియన్స్ చాలా చాలా బాగుంటుంది. వీ షుడ్ అప్రిషియేట్ చంద్రబాబు నాయుడు గారిని. స్పెషల్ ఫ్లైట్ ఇవన్నీ ఉన్నారు అంటే కాన్సిక్వెన్స్ మొత్తం హోల్ ఆస్పెక్ట్ చూడాలండి. అంటే ఎక్స్పెండిచర్ ప్యాటర్న్ సార్ మీరు ఏం చెప్పినా మీరు ఒక కోణంలో పాత పద్ధతిలో వెళ్ళాలంటే కదా పొద్దున్న శ్రీధర్ గారు ప్రతిరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వైజాగ్ లో తింటున్నారు, మధ్యాహ్నం ఉండాలని మేము కోరుకోవట్లేదు. మరి మీరు మారాలి, మీరు మారకుండా ఇప్పుడు ఇక్కడే ఉండాలంటే ఎలా కుదురుతుంది? నీతులు తగ్గించమని చెప్తున్నారు, చేసేది ఎటు చేస్తున్నారు, నీతులు ఆయన ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వైజాగ్ లో తిని రాత్రి డిన్నర్ హైదరాబాద్ ఎలా తింటారు? గారు అప్రిషియేట్ అనే ముందు
వాట్ ఐఎమ్ సేయింగ్ అనేది చంద్రబాబు నాయుడు గారిది కూడా మీరు కొంచెం గుర్తుపెట్టుకోండి. వాట్ ఐఎమ్ సేయింగ్ ఆ విషయాన్ని కూడా వద్దాం. మేరు నాగార్జున గారు ఇంకో విషయం చెప్పారు, దట్ అటాచ్మెంట్స్ గురించి మాట్లాడారు. వాటి మీద స్టే ఉన్నప్పుడు ఆ విధంగా అంటే పత్రికా మీడియా ముఖంగా ఆ విధంగా మాట్లాడడం, ఒక పత్రిక ఏదైనా అవచ్చు, సాక్షి కావచ్చు, ఇంకోటి కావచ్చు, అంటే సో వాటి గురించి కూడా అంటే ఒక అసహనం అనేది క్లియర్ కట్ గా తెలుస్తూ ఉంది. సో దాన్ని అంటే నేను వాచ్ చేశాను ఆ ప్రెస్ మీట్ లో. అంటే ఇప్పుడు స్పెసిఫిక్ గా ఏంటంటే ఏదో మాటల్లో సత్యంది మెన్షన్ చేశారు, ఇంకో కేసు మెన్షన్ చేశారు, అది పబ్లిక్ ఆస్ట్లీ, దానివల్ల ఇదే ఏంటంటే ఇప్పుడు ఈ సాక్షి వరకు వచ్చేటప్పటికి ఏంటంటే ఇట్స్ అ డిఫరెంట్ ఫుటింగ్ ఆల్ టుగెదర్. అంటే కంపేర్ టు గ్లోబల్ ట్రస్ట్ ఆర్ సత్యం ఏంటంటే ఇప్పుడు ప్రూవెన్, అవి ప్రూవెన్. ఇప్పుడు ఇది ఏంటంటే పెండింగ్ ఇష్యూస్, దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ ఇష్యూస్. అంటే ఇట్స్ నాట్ సింపుల్ గా ఏదో అది ఇది అని మనం మాట్లాడలేము. అండ్ రీజనబుల్ గా ఉంటే దానికి ఏమి నెగిటివ్ ఆర్డర్ రాలేదు కదా. ఇప్పుడు బికాస్ ద కేస్ ఈజ్ ఇన్ డిఫరెంట్ ఫుటింగ్ కాబట్టి నెగిటివ్ ఆర్డర్ రాలేదు, రానప్పుడు మనం మాట్లాడుకోవడం. రైట్ నాగార్జున గారు. సో ఇంకో విషయం, సో ఎమ్మెల్యేస్ నిన్న కర్నూలు ఎమ్మెల్యేలు మీడియాని పిలిచి వాళ్ళ ముందు చెప్పడం జరిగింది, మేము ఉన్నంత వరకు జగన్ గారితో ఉంటాం, అలాంటివి చేయము అని చెప్పి. సో ఒకవేళ శ్రీధర్ గారు మీరు చెప్పండి, టీడీపీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఒక 2-3 మంత్రులు చంద్రబాబు నాయుడే వన్ మ్యాన్ ఆర్మీగా మొత్తం ఉన్న నేపథ్యంలో ఏ ఎమ్మెల్యేలకి ఎవరు ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు అనేది కూడా తెలియని ఈ నేపథ్యంలో సో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు వచ్చి వాళ్ళకి ఏం చేస్తారు, ఏం హామీలు ఇస్తారు అనేది అందరూ మాట్లాడుతున్నారు. నేను వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు అక్కడికి వెళ్ళి మేము ఏం చేయాలని ఒక రీజనబుల్గా క్వశ్చన్ వేస్తున్నారు. ఓకే, వెళ్ళే వాళ్ళకి ఇక్కడ మన తెలంగాణ స్టేట్ చూసుకుంటే కనుక టీడీపీ ఎమ్మెల్యేలు ఎందుకు వెళ్తున్నారు అంటే అందరికీ తెలిసిన విషయమే అది. సో ఈ విధంగా అధికార పక్షంలోకి ప్రతిపక్షం నుంచి ఎమ్మెల్యేలు రావడం అనేది చాలా సహజం అనేది ఒక తెలియజేయడానికి, ఒక సంకేతాలు ఇవ్వడానికి ఇలా మొత్తం మేనేజ్ చేస్తూ ఉన్నారా అంటే ఏం చెప్తారు మీరు ఆంధ్రప్రదేశ్ స్టేట్? అంటే ఇప్పుడు ఏమైందంటే అండి, ఇప్పుడు నిన్న జగన్ గారు పార్టీ మీటింగ్ పెట్టారు. ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో, ఎవరైతే బయటకు వెళ్తున్నారో వాళ్ళ 4 రాలేదు, మిగతా వాళ్ళందరూ వచ్చారు. అది మనం నోటీస్ చేయాలి. ఎవరైతే జాయిన్ అవుతున్నారో పార్టీలో, ఆ పార్టీ మారుతున్నారో వారు రాలేదు. వన్ ఆస్పెక్ట్. సెకండ్ ఆస్పెక్ట్ అంటే ఇది సెన్సిటివ్ ఆస్పెక్ట్. ఇప్పుడు ఎంత క్లియర్గా విశ్లేషణ చేసి పాస్ట్ ఇన్సిడెంట్స్ అన్నీ కూడా పబ్లిక్ కూడా తెలిసిపోయింది. అంటే పార్టీ మారితే ఏమవ్వదు, అక్కడ తలసాని శ్రీనివాస్ యాదవ్ మినిస్టర్ అయినా ఏమవ్వదు. ఎందుకంటే యాజ్ లాంగ్ యాజ్ స్పీకర్ ఈజ్ స్ట్రాంగ్, యాజ్ స్పీకర్ ఈజ్ ఫేవరింగ్ ద ప్రభుత్వానికి ఫేవరబుల్ గా ఉంటే మిగతా అవన్నీ కూడా ఇంటర్ఫరెన్స్ ఉండదు. దెన్ సుప్రీం కోర్టు కానీ హైకోర్టులో కానీ పిల్ వేసి ఒక 2-3 కుస్తీ పట్టినా కూడా కోర్ట్స్ హ్యావ్ రిఫ్యూజ్ టు ఇంటర్ఫియర్. ఓన్లీ దే కాషన్ ద స్పీకర్ అండ్ దే గివెన్ ఎ టైమ్ టు స్పీకర్ సేయింగ్ దట్ మీరు వీళ్ళు వేరే పార్టీ మారారు, పార్టీ యాక్చువల్ పార్టీ వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు, లేదంటే అది కూడా కేవలం 2 రాష్ట్రాల్లోనే జరిగింది. 3 నెలల టైం ఇవ్వడం అనేది కూడా దాన్ని పాటించడం చేశారు, అంతే తప్ప ఏమీ లేదు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే సహజంగా పార్టీ మారే ఎమ్మెల్యేలు కానీ ఏంటంటే ఒకటి మినిస్టర్ వస్తుంది, సీనియర్ అయితే మినిస్టర్ వస్తుందండి. 2 ఏంటంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఒకరిద్దరికి ఏదైనా కార్పొరేషన్ చైర్మన్. వాళ్ళు అనేది ఏంటంటే ప్రజలు ఏంటంటే నేను పార్టీ మారితే కానీ ప్రభుత్వం అంటే వేరే పార్టీలు ఇలా జంపింగ్ ప్రోత్సహిస్తున్న వేరే పార్టీలు ఏమైనా మాట్లాడొచ్చు, కానీ అనునిత్యం రాజకీయాల్లో నీతి గురించి ఎథిక్స్ గురించి మాట్లాడే ఒక పార్టీ ఇలా చేయడం కరెక్టా అంటే ఒకటి నేను నిజంగా క్వశ్చన్ చేస్తానండి. యాజ్ పర్ as కాన్స్టిట్యూషన్ ఈస్ కన్సర్న్, ఒక ఎమ్మెల్యే కింద గెలిచిన తర్వాత యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు క్వశ్చన్ ద చీఫ్ మినిస్టర్ ఎనీ పార్టీ. నువ్వు ఆ పార్టీ అని ఏ పార్టీ అని పార్టీ మారితేనే ఫండ్స్ వస్తావు అనేది కరెక్ట్ కాదు. నువ్వు క్లియర్గా ఉండి, నువ్వు నిజాయితీగా ఉండి, నువ్వు ప్రజలకు కావాల్సి ఇక్కడ హైదరాబాద్లో కూడా చాలా మంది మారారు, టీడీపీ నుంచి టీఆర్ఎస్లోకి వెళ్ళడం కానీ కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి వెళ్ళడం. వాళ్ళు చెప్పేది ఏంటంటే నేను సీఎంతో మాట్లాడి నాకు 100 కోట్లు వస్తారు, 200 కోట్లు రావాల్సిన గ్రాంట్లు ఇవ్వాలి, ఒక జన్మభూమి సభ్య కమిటీ అని వాళ్ళకే ఇచ్చి ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే ఇప్పుడు జన్మభూమి కమిటీ అని పెట్టి స్పెసిఫిక్ గా పార్టీ సింపథైజ్ అని పెట్టి బ్యాక్ డోర్ మేనేజ్మెంట్ జరుగుతూ ఉంటే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, అదేవిధంగా అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేస్ ఇబ్బంది పడుతున్నారు. బట్ అదేంటంటే కలెక్టర్ నిలదీయాలి. ఇప్పుడు కలెక్టర్ ఇస్ అల్టిమేట్లీ కలెక్టర్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు ఒక రోజు తప్పించుకోగలరు కలెక్టర్ గారు, 2వ రోజు తప్పించుకోగలేరు. ఎందుకంటే నువ్వు ప్రతిసారి ఇదే చెప్తే అలాగే జన్మభూమి కమిటీ నేను ఎమ్మెల్యే ఇన్ కన్సల్టేషన్ విత్ ద జన్మభూమి కమిటీ ఆర్ ఇన్ కన్సల్ట్ విత్ ఎమ్మెల్యే ఆర్ కన్సర్న్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్, కన్సర్న్ మినిస్టర్, ఎనీ పాలసీ. ఇది ఎవరి మనీ కాదు, ఇది గవర్నమెంట్ పబ్లిక్ ప్రాపర్టీ, నలుగురికి ఇవ్వాల్సిన స్కీమ్స్. ఏదైనా 1-2 ప్రిఫరెన్స్, ఏదో ఎమ్మెల్యే అని మినిస్టర్ అని ప్రిఫరెన్స్ ఉంటుంది. అది కూడా కాకుండా ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటంటే నేను వెళ్తే నేను మినిస్టర్ అవుతాను, నేను వెళ్తే ఇంకా బాగా చేయగలను. అది కొంచెం డిబేటబుల్ పాయింట్. రామచంద్ర రెడ్డి గారు, సో ఈ విధంగా వలసల్ని ప్రోత్సహించడం, అలాగే ఆశ చూపడం ఇది ఇస్తామని చెప్పి, అంటే ఒక స్టేట్లోనేమో గగ్గోలు పెడుతున్నారు ఇలాంటివి జరుగుతున్నాయని, మిగతా సొంత రాష్ట్రంలో మాత్రం ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. అదే తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి జరిగితేమో అన్యాయం అక్రమం అని గగ్గోలు పెట్టే చంద్రబాబు నాయుడు గారు
ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేవరకు సమర్థతకు చిహ్నంగా వర్ణించుకుంటున్నారు. సమర్థత అంటే మంత్రి పదవి ఇచ్చి ప్రలోభ పెట్టడం సమర్థత అని అయితే మేము అనుకోవట్లేదు. లేకపోతే వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని అదిరించి బెదిరించి వాళ్ళని ఎటు ఊపిరి తిప్పుకోలేకుండా చేసి, మీకు తెలుసు అందరికీ మీడియా ముఖంగా మనం చూసాం, భూమా నాగిరెడ్డి గారి మీద గోండా యాక్ట్తో పాటు అటెంప్ట్ మర్డర్ కేసు కూడా పెట్టారు. ఎందుకు పెట్టారు? ఎక్కడో కౌన్సిల్లో కౌన్సిలర్లు కొట్టుకుంటే భూమా నాగిరెడ్డి గారి మీద గోండా యాక్ట్ తెరిచారు, తర్వాత అటెంప్ట్ అట్రాసిటీస్ యాక్ట్ పెట్టారు, గోండా యాక్ట్ తో పాటు అటెంప్ట్ మర్డర్ పెట్టారు. హీఈస్ నాట్ దేర్ ఇన్ ఎనీ ప్రెజెన్స్ కూడా లేదు, ఆయన అక్కడ ఊర్లో కూడా లేరు. అలాంటి కేసులు పెట్టి వేధించి ఇప్పుడు మీరు చూస్తున్నారు, చెవిరెడ్డి మీద పెడుతున్నారు, మిథున్ రెడ్డి మీద పెడుతున్నారు, ఇంకొకరి మీద పెడుతున్నారు. అంటే XYZ అని ఒకరి మీద కాదు, మా వాళ్ళ మీద కూడా పెడుతున్నారు. కానీ కేసుల ద్వారా గొంతును అణిచివేసే కార్యక్రమం. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఆల్రెడీ ఓటుకి నోట్లు అనే ఓట్లను కొనడం నోట్లతోని అనేది జరుగుతూ ఉంది. అది జరిగేది కాకుండా గెలిచిన తర్వాత ఎవరైనా సరే మిమ్మల్ని కూడా మేము కొనుక్కుంటాం అంటే ఇండైరెక్ట్గా మంత్రి పదవులు ఇచ్చి కొనుక్కుంటాం, లేకపోతే ఇదేదో కొత్తగా జరుగుతున్నట్టు అనిపించదు. కానీ అప్పుడప్పుడు జరిగిన దాఖలాలు ఇంతకుముందు ప్రభుత్వాల్లో కూడా జరిగినాయి. కానీ ఇంత స్థాయిలో హీఈస్ మోర్ ఇంప్రెస్డ్ విత్ కేసీఆర్ మన పార్టీని ఏ విధంగా నిర్వీర్యం చేశాడో అలా ఏమన్నా మనం చేయగలమని గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. మరి చూడాలి ప్రజలు ఏం నిర్ణయిస్తారు, ప్రజలు ఏం నిర్ణయిస్తారు, వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతారంటారు? సార్, మా పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి మీద అపారమైనటువంటి ప్రేమ నమ్మకం ఉంది సార్. మా ఎమ్మెల్యేలు ఎవ్వరు వెళ్ళటానికి ఇష్టపడే ప్రసక్తే లేదు. ఎన్ని అవాంతరాలు ఎన్ని కేసులు పెట్టినా, ఇందాక సార్ చెప్పినట్లే ఒక ఎమ్మెల్యేని వదల్లా, ప్రతి వాళ్ళ మీద SC/ST అట్రాసిటీ కేసులు వాళ్ళ ఇష్టం అనమాట. చట్టం వేరే వాళ్ళకు ఉంటే వాళ్ళు అడ్డబెట్టి చేయటం, అదే కాకుండా భయపెట్టడం, రౌడీ షీట్లు ఓపెన్ చేయటం. అమానుషంగా తిరుపతిలో జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే మిథున్ రెడ్డి గారికి ఏంటి సంబంధం? అన్నీ క్లియర్గా ఉన్నా కూడా అతని మీద కేసు పెట్టి అరెస్ట్ చేస్తారు. ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ నిన్న పత్రికల్లో చూస్తారు, భూమనారాయణ గారు వాళ్ళ అమ్మాయి పెళ్లి విషయంలో ఏదో కార్డులు పంచుకుంటా ఆయన పని చూసుకుంటా ఉంటే ఆయన వెళ్ళిపోతున్నాడని, లేకపోతే జలీల్ ఖాన్ వెళ్ళిపోతున్నాడని, ఎక్కడో గుంటూరు నుంచి ఎవరు ఈ తెలంగాణలో ఎప్పుడు నావ మునిగిపోయిందో దాన్ని అంటే ప్రజల్లో మనోధైర్యం, వాళ్ళ కేడర్లో మనోధైర్యం కల్పించడానికి ఆపరేషన్ చేస్తారు. అయితే ఇందాక శ్రీధర్ గారు చెప్పారు చూడండి, అతను చాలా తెలివిగా మేనేజబుల్ ముఖ్యమంత్రి. దాంట్లో ఆలోచించాల్సింది రీజనబుల్ మేనేజ్ చేస్తారు, మేనేజబుల్ ముఖ్యమంత్రి. ఈయన ఈ విషయంలో ఎవరినైనా ఎన్ని కోట్లకైనా కొంటాడు, కొన్న వరకే మిగులుతాయి వాళ్ళకి, తర్వాత పచ్చ చొక్కా తప్ప ఏమీ మిగలదు. ఏ మంత్రి ఎలాంటి వాళ్ళు మంత్రులు కావాలని వెళ్ళినా, ఏ పార్టీలో చేర్చుకున్నా ఆ రోజు ఇచ్చే బత్తా తప్ప తర్వాత షర్టు గుండీలు కూడా మిగలవు. ఎగ్జాంపుల్ ఒక మాట చెప్పాలనుకున్నాను సార్. ఇప్పుడు ఆనం రామనారాయణ రెడ్డి గారిని, ఆనం సోదరులని తీసుకెళ్లారు మా పార్టీ నుంచి. ఏం చేశారు? తీసుకెళ్లారు, కండు వేశారు, కూర్చోబెట్టారు. వాళ్ళ సీనియారిటీని ఉపయోగించుకోవడానికో లేకపోతే ఇంకోటి ఏదో చేయడానికి అన్న కలర్ అన్న బాగుండేది. ఎందుకంటే వన్స్ లోపల రావడం, కండు వేయడం, ఖాళీ కూర్చోవడం, ఇంకెక్కడికి పోతారు వీళ్ళు అన్నట్లు లోపలికి వచ్చిన వాళ్ళని గేట్లు వేయటమే. గేట్లు దీనికి ఈ మధ్య కొత్త పేరు ఒకటి పెట్టారు పార్టీలో, వెల్కమింగ్ అనో లేకపోతే ఇంకోటి. గేట్లు ఎత్తేసాం అంటే లోపల రండి, గేట్లు వేసేస్తాం, ఆ తర్వాత మీరు ఎట్టుపోయేదేం లేదు. అంటే భూమా నాగిరెడ్డి గారు అండి, ఆయన వ్యక్తిత్వం అంటే ముగ్గురికి కూడా పరిచయం. ఆయన కనపడే అంత చాలా ఒక విధంగా ఉంటారు. ఒక్కోసారి హీస్ వెరీ టఫ్. ఆ రోజు ఇష్యూ ఏంటంటే SC అట్రాసిటీ కేసు ఏంటంటే ఆఫీసర్ ఏంటంటే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అన్నారు. మనం అందరూ చూసాం టీవీలో, లైవ్ కూడా చూడడం జరిగింది. వాళ్ళు ఏమన్నారు, అమ్మాయి వెళ్ళినప్పుడు అమ్మాయికి ఇబ్బంది పడతా ఉంటే ఈయన వెళ్ళారు. ఈయన వెళ్ళిన తర్వాత డిస్కషన్ స్టార్ట్ అయింది. ఆయన లేరు అని అన్నారు. ఆయన అక్కడికి వచ్చారు. వచ్చింది అమ్మాయి ఏంటి అలా అమ్మాయితో అలా మా అమ్మాయితో అలా మాట్లాడితే మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అన్నారు. ఆయన పోలీస్ ఆఫీసర్ చేయి చూపించి మీరు ఇలా వెళ్ళిపోండి అంటే అది టేకప్, అది ఇష్యూ స్టార్ట్ అయితే భూమా ఇంటర్ఫేస్ జరిగింది. వెళ్ళిపోండి అనడం అట్రాసిటీసా? ఏది ఎవరు? కెన్ యూ సే దట్? అదే కదా నేను అనేది. ఎవరు వెళ్ళిపోండి అన్నారు? డిఎస్పీ అన్నారు భూమాని వెళ్ళిపోండి అని. అది ఎలాగవుతుంది? ఆయన డ్యూటీ చేసినప్పుడు వెళ్ళిపోండి అన్నారు. వెళ్ళిపోయినప్పుడు నేను వెళ్ళను అని చెప్పి ఫైట్ చేశారు. అది అది వేరే ఇష్యూ. అంటే SC అట్రాసిటీ కేసు ఏదైతే పోలీస్ ఆఫీసర్ పెట్టారో అక్కడ జరిగింది. అక్కడ
అక్కడ ఒక డిస్కషన్ జరిగింది, అందరూ చూసాం జరిగింది. అని వెళ్ళిపోమంటే నువ్వు వెళ్ళిపోమంటావు ఏంటి అది ఇది జరిగింది. సో అది వన్ ఆస్పెక్ట్. as far as చంద్రబాబు నాయుడు గారు ఈస్ కన్సర్న్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు పబ్లిక్ ఎలక్షన్స్కి వెళ్ళిన తర్వాత ఒక చీఫ్ మినిస్టర్ కేపబుల్ పర్సన్ ఆ రోజున అవైలబుల్ పీపుల్లో ఆయన్ని ప్రిఫర్ చేసి ఆయన చీఫ్ మినిస్టర్ అయ్యారు. అప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పుడు నేను మొన్న తెలంగాణ మిత్రుడు గట్టిగా మాట్లాడితే ఏదో అది ఇది అని అంటే ఈ తెలంగాణ ఫార్మేషన్ బిల్ రాలేదు, ఏపీ రీఆర్గనైజేషన్ బిల్ వచ్చింది, స్టిల్ ఇట్ ఇన్ సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్నది. బట్ వీఆర్ కోఆపరేటింగ్ కదా, తెలంగాణ ఇచ్చాం, హైదరాబాద్ మీరు అప్రిషియేటింగ్. మీరు అదే విధంగా కూడా ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన ఏమైనా ఉన్నా కూడా మీరు అదే విధంగా కోఆపరేట్ చేయండి. పోలవరం దగ్గర నుంచి పట్టిసీమ దగ్గర నుంచి రీహాబిలేషన్ కానీ ఏదైతే ఖమ్మంలో అంటే ఆ మాత్రం అంటే అది చేయకపోతే ఇప్పుడు మన పోలవరం ఏదైతే మెయిన్ ప్రాజెక్ట్ ఉన్నదో అది చెయ్యాలి, నీళ్లు రావాలి అంటే పోలవరం మీద ఎంతవరకు నిబద్ధత ఉందో అందరూ చూస్తూనే ఉన్నారు. పోలవరం ఏ స్టేజ్ లో ఉందో కూడా ప్రతి ఒక్కరు చూస్తున్నారు. సో వైఎస్ఆర్సీపీ మొత్తానికి ఎమ్మెల్యేలు మా వైపు నుంచి ఎవరు వెళ్ళటం లేదు, ఎల్లరూ ఉన్నంత వరకు జగన్తోనే ఉన్నామని చెప్తుండడం జరుగుతుంది. 67 ఎమ్మెల్యేలో 3-4 వెళ్ళినా అది పెద్ద పట్టించుకోవాల్సిన విషయం కాదని కూడా మిగతా పార్టీలు కూడా అంటున్నాయి. సో ఏ విధంగా వెళ్తుంది అనేది చూడాల్సిన విషయం. మొత్తానికి థ్యాంక్స్ అండి వాళ్ళ హెడ్లైన్ షోకి పాల్గొన్నందుకు. శ్రీధర్ గారు, నాగార్జున గారు, రవిచంద్ర రెడ్డి, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ us. ఇది వాళ్ళ హెడ్లైన్ షో. చూస్తూనే ఉండండి.